महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు భాగ్యంలో గురుడు బాగా యోగిస్తున్నాడు, దశమంలో రవి యోగిస్తున్నాడు, దశమంలో కేతువు యోగిస్తున్నాడు, లాభంలో శుక్రుడు యోగిస్తున్నాడు. 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ చూస్తే ఇన్ జనరల్లీ మెయిన్గా చంద్రుని యొక్క సంచారం 11, 12, 1 స్థానాల మీదుగా ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి వెరసి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే చంద్రుడితో కలుపుకొని. ఫస్ట్ వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు. ఓకే, శుక్రుడు కూడా ఇన్ జనరల్గా అయితే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో బాగా యోగిస్తాడు. అలాగే చంద్రుడు కూడా యోగిస్తాడు. సో కాకపోతే ఏంటంటే వ్యాపారపరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో వీళ్ళు ఆశించినంత గెయిన్ ప్రాఫిట్ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. ప్రాఫిట్స్ వస్తాయి కానీ మళ్ళీ ఇంకో వేరే రూపంలో ఖర్చు అయిపోయే ఆస్కారాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే రాశి అధిపతి బుధుడు మళ్ళీ భాగ్యస్థానంలో శత్రుక్షేత్రంలో కర్కాటక రాశిలో ఉన్నాడు. కోర్స్ అక్కడ గురుడు కూడా ఉన్నాడు. కానీ ఫార్చ్యూన్, లక్కి సంబంధించిన విషయాలు మిక్స్డ్ రిజల్ట్స్లో ఉండే ఆస్కారాలు వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నారు అనుకోండి. సో వాటికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు నీచలో ఉన్నాడు. ఓ పక్క భాగ్యంలో కూడా న్యూట్రలైజేషన్ పొజిషన్లో ఉంది. సో ఆశించినంత కాకపోయినా ఏదో మొత్తానికి న్యూట్రల్గా మిక్స్డ్ రిజల్ట్స్గా ఉండే ఆస్కారాలు అయితే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశి అధిపతి శుక్రుడు మళ్ళీ లాభస్థానంలో ఉన్నారు. సో అందుకే చెప్పింది. సో శుక్రుడు లాభస్థానంలో కొంత పరిచయాలని, కొంత పాత ఫ్రెండ్స్ని కానీ, కొంత న్యూ సర్కిల్ని కానీ మీరు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మళ్ళీ కొన్ని ఖర్చులు కూడా శుక్రుడు ద్వారా వచ్చిన లాభం కావచ్చు, గురుడు 9th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఎక్స్పాండ్ అయిన వెల్త్ కావచ్చు, ఫార్చ్యూన్ కావచ్చు. ఈ మళ్ళీ మంగళ బుధవారాల్లో చంద్రుని యొక్క సంచారం కొంచెం 1000 స్థానంలో ఉండటం వల్ల ఈ మంత్లో ఈ డేట్స్లో ఎక్కువ ఉండే ఖర్చులు ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే చంద్రుడి యొక్క రాశి సంచారం, రాశిలోనే చంద్రుడు ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆ చంద్రుడికి నీచ రాశి అయింది. అది చంద్రుడికి నీచ రాశి అవటం వల్ల ఏవైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ జనరల్గా పెట్టుకున్నారో ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్, షేర్స్, కిడ్స్కి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించి అట్లీస్ట్ గురు భగవానుడి యొక్క ఉచ్చస్థితి సంచారం కర్కాటకంలో ఉండటం వల్ల న్యూట్రలైజ్ అవుతాయి. కానీ లేకపోతే సంతానం, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి విషయాల్లో కూడా మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు కూడా రీచబిలిటీ తక్కువగా ఉండే ఆస్కారాలు ఉండేవి. కానీ ఏంటంటే గురువు గారి యొక్క సంచారం అక్కడ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అదే భాగ్యస్థానాల్లో మళ్ళీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ సంతానపరమైన విషయాల్లో కానీ మళ్ళీ ఒక రకమైన హోప్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు ఆయన. సో ఈ విధంగా మెయిన్ అదే రాశ్యాధిపతి కుజుడు ఈ రాశికి వెళ్ళి 8వ స్థానంలో ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. మెయిన్గా 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఆవేశం, కోపం, అగ్రెసివ్నెస్ ఇవి తగ్గించుకోవాలి.
ర్యాష్ డ్రైవింగ్స్, కంగారులో డ్రైవింగ్స్ చేయకూడదు. సో కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం, టేక్ కేర్ అబౌట్ యువర్ ఎనీమిక్, ఎవరన్నా బ్లడ్ డిఫిషియన్సీ, బ్లడ్ తక్కువ ఉండటము, హిమోగ్లోబిన్ ఈ విషయాల్లో బాధపడే వాళ్ళు కొంచెం ఈ టైంలో వాళ్ళు కొంచెం ఎక్కువ మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కుజుడి రాశ్యాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక తెలియని మనోవిచారం లాగా మీకు అనిపించే ఆస్కారాలు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది దీన్ని అలాగే సాల్వ్ చేయాలి అని విధంగా ముందుకెళ్ళే ఆస్కారాలు కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, ఆయనకి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి దశమంలోకి మారుతుంది. యాక్చువల్గా రవి 10th హౌస్లో బాగా యోగిస్తారు, కాకపోతే అది ఓన్ హౌసే, కానీ అక్కడ కేతు ఉన్నారు. ఉద్యోగంలో మీరు మంచిగా పెర్ఫామ్ చేద్దాం అనుకుంటారు, ఎరగదిద్దాం అనుకుంటారు, అబ్బా ఎన్నాళ్ళకి మనకు కావాల్సింది వచ్చింది అనుకుంటారు, అంటే ఏదైతే నా టాలెంట్కి తగ్గ వర్క్ వచ్చింది అనుకుంటారు, కానీ అక్కడ కేతువు కూడా ఉన్నాడు. రవి కేతువు లేక దశమస్థాన సంచారం. సరే కానీగా ఏం చేస్తాం, ఉన్నంతలో వచ్చిందే సర్దుకోవాలి ఇక ప్రొవిషన్లో అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. మామూలుగా అయితే వేరుగా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం అనుకోని డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంటుంది. సో ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్ కుజుడికి మాత్రం కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవడం, ధరణీ గర్భ సంపదం. ఫస్ట్ రాశ్యాధిపతి బాగుంటే మన ఆలోచనలు అన్నీ బాగుంటాయి, రాశ్యాధిపతి బాగుండకపోతే మన హెల్త్ అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి కంపల్సరీగా కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన డైలీ చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.